బెండకాయ బజ్జీ. ఈ బెండకాయ బజ్జీ చేసినప్పుడు ఒక ముద్ద ఎక్కువ కాదండి, 10 ముద్దలు ఎక్కువ తినాల్సినది, అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలను మొత్తం బాగా వేయించండి. బెండకాయలని ఇలా వేయించి వేయడం వల్ల మనకు జిడ్డు అనేది బాగా తగ్గిపోతుందండి. బాగా వేగాక కొద్దిగా తెల్లవాయలు, పచ్చిమిరపకాయలు, బాగా ఎక్కువగా ఎర్రగడ్డ, కొత్తిమీర, టమోటా, నానబెట్టిన చింతపండు వేసి అన్ని ఒకసారి బాగా కలిపేయండి. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసి తగినన్ని నీళ్లు వేసి మూత మూసిపెట్టి బెండకాయలు అనేవి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడకనివ్వండి. బాగా అన్ని ఉడికిన తర్వాత మూత తీసేసి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకనివ్వండి. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులో ఉన్న పచ్చిమిర్చి, వీలైతే టమోటా, ఎర్రగడ్డ తీసేసి నున్నగా అయ్యే వరకు వెనపాలండి. చూసారు కదా బెండకాయ కూడా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, బెండకాయలు అన్ని కలిపేసి ఒకసారి మెత్తగా అయ్యే వరకు, వీలైనంత మెత్తగా అయ్యే వరకు బాగా వెనిపేయండి. అసలుకి ఈ బెండకాయ బజ్జీ ముందర చికెన్, మటన్ ఇవన్నీ వేస్ట్ అండి. అంత కంఫర్ట్ ఫుడ్ గా ఉంటుంది, టేస్టీగా. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరొక 2 days తినేస్తా, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా వెనిపిన తర్వాత మరొక కడాయిలో తిరువాతకు సిద్ధం చేయాలి. తిరువాతకు ముందుగా ఆయిల్, అలాగే తిరువాత దినుసులు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా వేగాక ఇందులోకి వేసి బాగా కలిపెట్టేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.